రచించే గొంతులన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఒకప్పుడు మా చిన్నప్పుడు అనుకోండి, చిరంజీవి గారి టైంలో దాసరి నారాయణరావు గారు నా జాతి మీద జరుగుతున్న దాడి మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటే కదా, నిరూపించుకోకపోతే మీరు రుజువు చేసుకోలేకపోతే అంటూ గర్జించిన ఆ గొంతు మళ్ళీ ఇంకెప్పుడు నేను వింటానని కూడా నేను అనుకోనండి. మళ్ళీ అదే రకంగా ముద్రగడ పద్మనాభం గారు మంచి చేసినారా చెడు చేసినారా రిజర్వేషన్ కోసం అమ్మో ఇంతమంది కాపుల రైలు పట్టాల మీద ఎక్కేశారా, తగలబెట్టే పరిస్థితికి వచ్చేసారా, వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరయ్యా, ఆ రిజర్వేషన్ ఏదో గురించి కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం అనుకునే టయానికి మళ్ళీ ఆ ఉద్యమం చేసిన ఆయన్ని వెనక్కి లాగి ఆయన ఇలా ఎవరు ఎలా అయితే ఎదిగా, రాజకీయాల్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారో 10 మంది పేర్లు చెప్పండి, నిజాయితీగా ఉన్నవాళ్ళ పేర్లు చెప్పండి. అరే ఎవరో ఒకరు ఏదో ఒకటి తాపత్రయపడుతుంటే పొలలైన రాళ్ళైన ఉపయోగం అందరికీ కదా. ఇప్పుడు బోండా గారిని చేయమని ఉద్యమం, లేకపోతే నిమ్మల రామానాయుడు గారిని చేయమని ఉద్యమం, లేకపోతే వైసీపీలో ఒక నాయకుడు చేయమని ఉద్యమం, లేకపోతే ఆమంచి స్వాములు చేయమని ఉద్యమం, ఎవరు చేసినా కులానికే కదా. అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో కులాలు బాగుపడతాయి కదా. అరే స్వాములు వేస్తే జనసేన పేరు ఏమొచ్చింది పేరు, ఏమొచ్చింది పేరు? జాయినింగ్ రోజు 100 లారీలు 100 ట్రక్కులు 100 కార్లు వేసుకొని వచ్చారు, తర్వాత రొయ్యలు చెరువు చేసుకుంటున్నారు. కన్నా రాష్ట్రం ఏం చేసింది? ఒకప్పుడు పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వెళ్ళి కేసులు చేసుకుంటుంది, ఏం చేసింది? అరే ఏంటది? ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు రాజకీయాల్లో దింపాక అతని బలమేంటో తెలిసాక అతన్ని బలహీనపరుస్తుంటే పక్క పార్టీ వాడు పక్క పొలవాడు ముందు తలదించుకోవడమేగా. నాకైతే కాపులు ముఖ్యమంత్రి అనే ఆశ పోయి రంగా గారు బతుకుంటే అయి ఉండేవాళ్ళయ్యా. ఇక లేదు మాకు ఆశ, అలాంటి ఆశలు పెట్టుకునే ఉద్దేశం కూడా లేదు. ఎవరిని చెయ్యాలని కూడా మేము అనుకోము. ఎందుకంటే అవ్వాలనుకున్న వ్యక్తికి కూడా అయ్యే ఉద్దేశం లేదు. పబ్లిక్ స్టేట్మెంట్. ఇక ఇప్పుడు ఏం చేయాలా? కాపు రిజర్వేషన్ల గురించి మీరు మీటింగ్ పెడతారు. ఇవాళ రోజు ఇక్కడ మీటింగ్ ఉందంటే నేను 2-3 మీడియా వాళ్ళకి చెప్పాను, సార్ మా కాపుల మీటింగ్ అంట. లేదమ్మా ప్రశ్నలో టైం రాలేదే. మీటింగ్ అంటే ఎలా ఉండాలా? మీటింగ్ అంటే ఎలా ఉండాలో? ఒక 100 మందో 1000 మందో 2000 మందో అయ్యా వాళ్ళందరూ ఒకచాటు గుమ్ము కొడుతున్నారయ్యా, ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ప్రభుత్వాన్ని కలుపుతారో కుదుపుతారో అని ఒక భయం కలగాల. ఇదో 100 మంది కూర్చొని పిచ్చా పార్టీ మాట్లాడుకున్నట్టు ఇది ఒక మీటింగ్, ఇది ఒక మెసేజ్. ఇందాక చెప్పినట్టు ఒకరోజు అడిగినా ఏమన్నా రాలేదా అంటే, మొన్న నేను మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చినారమ్మా. ఎవరాళ్ళు గుంటూరులో కుక్కని కొట్టినట్టు కొడితే 15 మంది కమ్మోళ్ళలో కాపు కొడితే ఆ పార్టీ అధ్యక్షుడు రాలా, ఆ ఏరియా వాళ్ళు రాలా, ఆ జనసేన పార్టీ వాళ్ళకి చెప్పా, అయ్యా మాకు వస్తారు కనీసం వాడి మీద ఎఫ్ఐఆర్ కట్టించండి అయ్యా. 15 మంది ఒకరిని కలిసి కొడితే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అయింది, మనం అది ఎలాగో ఏడవలేము. కూటమి ధర్మాన్ని మనం కాల్చి కాపాడాలి కదా, మన బతుకులు గేట్ కాడ వాచ్మెన్ కదా, కనీసం వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్లో రాయండి అయ్యా అంటే జరుగుతుందండి అని. కేంద్ర మంత్రి దగ్గర పంచాయతీ జరుగుతుంది. నేనన్నా కేంద్ర మంత్రి డైరెక్ట్గా అన్నా, అయ్యా మీరు కేంద్రంలో మంత్రి కమ్మ కాపులకి పంచాయతీ చేయడానికి మంత్రి, ఒకరిని తుక్కు రేల కొట్టి మీకు ఎంపీటీసీలు ఇస్తాం జడ్పీటీసీలు ఇస్తాం, దాసరాము గారికి చెప్పొద్దు, కన్నా రజనీ గారిని పిలవద్దు, కొట్టించుకోండి. సిగ్గు అనేది మన రక్తంలో కూడా లేకపోతే ఏమి చేయలేము. ఇవాళ రోజు కొట్టారు, రేపు రోజు మొహం మీద ఊసి ఆ పర్లేదే రజనీ గారు మేము వాళ్ళకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఇస్తామంటే వాళ్ళే వెనక్కి తీసుకుంటారు. ఒకప్పుడు గుంటూరు కాపులు అంటే ఆ ధరలో ఈ ధరలో గొడవలు అయ్యే వాళ్ళకి వద్దులేరా బాబు వాడలేదు అనే ఒక ధోరణి ఉండేది. మరేంటో దరిద్రం, ఎప్పుడు ప్రభుత్వంలో లేవు, అయినా కానీ కాపు ఏంటో భయం ఉంది. ఇటు మనం ప్రభుత్వంలో ఉన్నామంట, మనం కూడా ఉన్నామంట ప్రభుత్వంలో, కానీ ఇప్పుడు భయం పోయింది. ఇదేంటో దరిద్రం, మనం ఎప్పుడు రాజకీయాల్లో ఏ స్థాయిలోనూ లేవు, అయినా సరే ఒక భయం అనేది ఉంటుంది. అమ్మో వాడితో వద్దులేరా, అరే విజయవాడ కాపులు వద్దులేరా, అరే ముట్లూరు కాపులు రా, వాడికి ఏంటోరా, వాడితో గొడవలు ఎందుకురా, ఆ ధోరణి పోయి మొన్నటి రోజు ఒకటి చెరువులో తెప్ప తగిలిసినట్టు తగిలేసినారు. బీసీల అమ్మాయిని కదిలిస్తే కూర్చొని ఎఫ్ఐఆర్లో స్టేషన్లో పంచాయతీలో చేరుకుపోయి అడిగేవాడేంద్రా అని పాప వాడిని తొక్కించి తీసుకెళ్లి చెరువులో వేసారు. ఎవరు వచ్చారా కాపులు కుల పెద్దలు మా వాడి మీద దాడి చేస్తారు. కోట మీద అమ్మం గేట్ కాడ వాచ్మెన్ చేయండి.
రాజకీయానికి సంబంధం లేకుండా చక్కగా పక్కన చిరంజీవి గారు ఉన్నారు, పావుల గొంతుతో మాట్లాడారు, ఆయన ముప్పావుల గొంతుతో గర్జించారు. జాతి అనే పదం వాడింది హంటర్ కమిషన్ వచ్చినప్పుడు జ్యోతిరావు పులే గారు దళితుల కోసం, మా జాతి కోసం ఏది మాకు విద్యా హక్కు అని అడిగింది. అదే మాదిరిగా సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ గారు అడిగారు, మా జాతికి ఏం చేసినారు అని అడిగారు. మళ్ళీ అదే జాతి అనే పదాన్ని దాసరి నారాయణరావు గారు మీ జీవితం అంతా కులానికి ఏం చేస్తారు, ఏం అడుక్కోవాల్సిన కర్మే ఉంది. కులంలో ఒక 10 మంది నాయకులుగా నిలబడండి, వాళ్ళు ఎటు చెప్తే ఓటు అడిపడిందంటే వాళ్ళే కోతికాడ నక్కల్లా కూర్చుంటారు. వాళ్ళే కోతికాడ అరే కూర్చోండిరా, ఆ కాపాడుతో మాట్లాడండి, ఈసారి ఓటింగ్ మనకు తిప్పమనండి, వాళ్ళకి తిప్పమనండి, అరే అటు ఇటు తిప్పుకోవడమే కానీ మనం కూర్చునేది ఏముంది అంటే నాకు ఆ ఉద్దేశం లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు, నేను రాష్ట్ర అభివృద్ధిని చేస్తానంటాడు ఒక నాయకుడు. మరి చెప్పాలి కదా, నాకు క్లారిటీ ఇవ్వాలి కదా, అభివృద్ధి చేయండి. ముందు అదే మాట చెప్పుకుంటే మాకు కూడా ఆశ కలిగేది కాదు. ఈరోజు ఆశ కలిగి నిరాశ కలిగి ఏమంటే మేము వాడికి వెళ్ళినప్పుడు మీరు అడుగుతారేంటి అని మమ్మల్ని ఎఫ్ఐఆర్ చేయాల. సీసీ ఫుటేజ్ లో 15 మంది ఒక మనిషిని కొట్టిన 307 కట్టి ఆ గోగినేని కళ్యాణ్ చౌదరి గారి పేరు కూడా రాయాలి. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే రేపు పూస్తారు, మీ మొహాన పూస్తారు, మీకు ఎంపీటీసీ ఇస్తారా, ఎలా చూసుకోండి సిగ్గు లేకుండా. ఆ పౌరుషం ఏమైంది, ఆ కారు మడతేస్తే అంటే రంగా గారి బొమ్మ చూస్తూ కూడా అటువైపు పోతా రోమాలు నిక్కపొడిసే చరిత్ర పోయి ఈరోజు ఊడిగాల చరిత్రకు వచ్చాం. కాబట్టి దయచేసి రాజ్యాధికారం సంగతి నాకు ఆశ లేదు, రిజర్వేషన్ మీద నాకు కోరిక లేదు, అంతటి పోరాడే యోధులు లేరు. కాకపోతే కేవలం కాపులకి రక్షణ కల్పించే దాంట్లో అయినా పెద్దలుగా ఉండి మీరు పాత్ర వహించాలని. ఇంకోసారి కాపు మీటింగ్ జరిగింది అంటే కనీసం 1000-2000 మంది లేకుండా మమ్మల్ని పిలవకండి. 1000-2000 మంది ఉండాలి. ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ అంతా రావాలి, అవతరోడిలో భయం కలగాలి. వీళ్ళందరూ ఒక చోట చేరుతున్నారు, ఏం జరిగిందో, ఏం మాట్లాడతారో, ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇస్తారు, ఎటు నుంచి ఎడు తిప్పుతారో అన్న ఒక భయాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కలిగించాలని నా ఆవేదన అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.